ప్రెజెంట్ ఇండియా వైడ్ సంచలనం సృష్టిస్తున్న కల్కి మూవీ 700 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే మనలో చాలా మందికి ఉన్న డౌట్, హౌ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎర్న్స్ మనీ, దాంట్లో ఉండే బిజినెస్ మోడల్స్ ఏంటి, ప్రొడ్యూసర్ కి డబ్బులు ఎలా వస్తాయి, డిస్ట్రిబ్యూటర్ కి, థియేటర్స్ కి, ఇలా సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అనే విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ $1.5 బిలియన్ కలెక్షన్ తో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ స్టేజ్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. బట్ సినిమా ప్రొడక్షన్ లో మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సంవత్సరానికి మన ఇండియాలో తీసినన్ని సినిమాలు వేరే ఏ దేశంలో కూడా తీరు. 2023లో దాదాపు 1700 సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. వేరే కంట్రీస్ అన్ని 1 లేదా 2 లాంగ్వేజెస్ లో సినిమాలు తీస్తే మన ఇండియాలో మాత్రం 35 లాంగ్వేజెస్ లో సినిమాలు తీస్తూ ఉంటారు. 2023లో లాంగ్వేజ్ పరంగా బాక్స్ ఆఫీస్ యొక్క షేర్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. 44% తో బాలీవుడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండ్ 16% తో తెలుగు, తమిళ్ నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాయి. 2015 నుంచి 2023 వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ యొక్క షేర్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా డబ్బులు ఎలా సంపాదిస్తుంది అని తెలియాలంటే ఫస్ట్ ఒక సినిమాని ఎలా తీస్తారు అనే ప్రాసెస్ మనకు అర్థం అవ్వాలి. బేసిక్ గా సినిమా మేకింగ్ లో 4 స్టేజెస్ ఉంటాయి: డెవలప్మెంట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఫస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లో సినిమా తీయడానికి కావాల్సిన కథని డెవలప్ చేస్తారు, స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ రాస్తారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన యాక్టర్స్, డైరెక్టర్, డిఓపి, టెక్నీషియన్స్, ఏం ఎక్విప్మెంట్స్ కావాలి, బడ్జెట్, షూటింగ్ లొకేషన్స్ ని సెలెక్ట్ చేయటం, సినిమా షూటింగ్ కి పర్మిషన్స్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఇలాంటివన్నీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ వన్స్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి వెళ్తుంది. ఈ స్టేజ్ లో ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్ అండ్ డబ్బింగ్ లాంటివి చేస్తారు. మొత్తం ఫుటేజ్ అంతా ఎడిట్ చేసి ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మాస్టర్ ఫైల్ రెడీ అవుతుంది. సో ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయ్యాక సినిమా మన ముందుకు వస్తుంది. మనం సింపుల్ గా చెప్పుకున్నాం, కానీ ప్రతి స్టేజ్ లో చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత రిచ్ పర్సన్ అయినా కానీ ఒక హై బడ్జెట్ మూవీకి కావాల్సిన డబ్బు అంతా పెట్టలేడు. ప్రెసెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ తీయాలంటే యావరేజ్ గా 30 నుంచి 40 crores అవుతుంది. యావరేజ్ గా చెప్తున్నాను. కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అనమాట. అంత బడ్జెట్ పెట్టి తీయాలంటే ఒక పర్సన్ వల్ల అయితే కాదు. సో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాస్ ని ప్రొడక్షన్ హౌసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ కల్కి మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వైజయంతి మూవీస్ అనే ప్రొడక్షన్ కంపెనీ. మన ఇండియాలో రెడ్ చిల్లీస్, ధర్మా ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, యాష్రాజ్ ఫిలిమ్స్, లైకా ప్రొడక్షన్స్, టీ సిరీస్, ఇలా కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి. ఒక మూవీకి అయ్యే ఖర్చు అంతా ఒకరే పెట్టుకుంటే వాళ్ళని ప్రొడ్యూసర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో రిలీజ్ అయిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ తీసుకోండి. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి జస్ట్ 50 lakhs. అండ్ ఇంత చిన్న బడ్జెట్ ని ఏ ప్రొడ్యూసర్ అయినా ఈజీగా పెట్టగలడు. అందుకే ఈ మూవీని ప్రవీణ పరుచూరి ఒక్కరే ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఒక బిజినెస్ లో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎంతైతే రిస్క్ ఉంటుందో దానికంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ కి రిస్క్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆ ఫిలిం అన్ని స్టెప్స్ ని కంప్లీట్ చేసుకుని థియేటర్ కి వచ్చాక హిట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాప్ అవ్వచ్చు. ఒకవేళ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ అదే ఫ్లాప్ అయితే ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం పోతుంది. ఇక్కడ రిస్క్ అని ఎందుకు అన్నానంటే థియేటర్స్ కు వచ్చే సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అవుతాయి. చాలా కొద్ది సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. సినిమాని ప్రొడ్యూస్ చేసేంత వరకే ప్రొడ్యూసర్స్ పని. బట్ ఒక సినిమాని తీయాలంటే డైరెక్టర్ కావాలి. సినిమా షూటింగ్ చేసే దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నిటినీ డైరెక్టరే హ్యాండిల్ చేస్తారు. అందుకే డైరెక్టర్స్ ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. యాక్టర్స్ లాగే డైరెక్టర్స్ కి కూడా రెమ్యునరేషన్ ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ ఎస్ఎస్ రాజమౌళి, శంకర్ లాంటి వాళ్ళైతే రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకుంటారు. వన్స్ సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ అండ్ యాక్టర్స్ యొక్క పని అక్కడతోనే అయిపోతుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి ప్రొడ్యూసర్ కి ఇస్తారు. ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. బేసిక్ గా ఈ డిస్ట్రిబ్యూటర్స్ పని ఆ సినిమాని థియేటర్స్ కి తీసుకుని వెళ్ళటం. మోస్ట్లీ మార్కెటింగ్ కూడా ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మూవీని తీసుకోండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్, బట్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్, వేఫేరర్ ఫిలిమ్స్, శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ అండ్ కేవీఎం ప్రొడక్షన్స్. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమ్మి డబ్బులు సంపాదిస్తారు. అంతేకాకుండా టీవీలో ఒక మూవీని టెలికాస్ట్ చేయాలంటే ఆ మూవీ యొక్క రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కొనాలి. అండ్ ప్రెసెంట్
చాలా మంది సినిమా హాల్స్ కి వెళ్ళటం మానేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సినిమాని చూసేస్తున్నారు. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సినిమాకి సంబంధించిన రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్ నుంచి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి, టీవీ ఛానల్స్ దగ్గర నుంచి సినిమా యొక్క రైట్స్ ని అమ్మటం ద్వారా మనీ అనేది వస్తుంది. అండ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ కంపెనీస్ లోనే డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, యాష్రాజ్ ఫిలిమ్స్, ధర్మా ప్రొడక్షన్స్, యూటీవీ పిక్చర్స్ లాంటి ప్రొడక్షన్ కంపెనీస్ లోనే ఓన్ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ కూడా ఉంటాయి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సపరేట్ గా బడ్జెట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి థియేటర్ కి సినిమా వస్తుంది. అండ్ బేసిక్ గా సినిమా చూడాలంటే మనం టికెట్ కొనాలి. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ని బాక్స్ ఆఫీస్ అంటారు. అండ్ సినిమా టికెట్స్ ని అమ్మటం ద్వారా వచ్చిన రెవెన్యూనే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటారు. మొత్తం వచ్చిన రెవెన్యూ అంతటిని కూడా థియేటర్ ఓనర్స్ కలెక్ట్ చేస్తారు. అండ్ వచ్చిన రెవెన్యూలో థియేటర్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. మన ఇండియాలో జిఎస్టీ 18% ఉంటుంది. థియేటర్స్ కి వచ్చేసరికి జిఎస్టీ అనేది 18% కానీ 12% కానీ ఉంటుంది. ఇన్ కేస్ టికెట్ ప్రైస్ 100 రూపాయల కంటే తక్కువ ఉంటే గవర్నమెంట్ కి 12% జిఎస్టీ కట్టాలి. అదే 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే 18% కట్టాలి. బాక్స్ ఆఫీస్ లో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ లో జిఎస్టీ కట్ అయ్యాక మిగిలింది సినిమా యొక్క నెట్ కలెక్షన్ అవుతుంది. నెట్ కలెక్షన్ మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ ఉందంటే ఆ మూవీకి ప్రాఫిట్ వచ్చినట్లు అర్థం. అండ్ అది హిట్ మూవీ అనమాట. జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయకముందు స్టేట్ గవర్నమెంట్స్ లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉండేది. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ స్టేట్ టు స్టేట్ వేరేలా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 20% ఉండేది, బీహార్ లో 50%, అండ్ హర్యానా, ఉత్తరప్రదేశ్ లో అయితే 30% ఉండేది. ఫిల్మ్ ఇండస్ట్రీని గవర్నమెంట్స్ రెగ్యులేట్ చేస్తాయి. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్స్ మూవీస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ పై ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సినిమా చూడాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా బ్రో, దానిపైన జిఎస్టీ పడదా అంటే పడుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళకి వచ్చిన సబ్స్క్రిప్షన్ మనీ, ఎఫ్లేట్ ఇన్కమ్, అడ్వర్టైజింగ్ ఇన్కమ్ పై 18% జిఎస్టీ కట్టాలి. ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ డీల్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మినిమం గ్యారంటీడ్ డీల్. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తాడు అనమాట. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ ఫిక్స్డ్ అమౌంట్ అనేది పే చేస్తాడు. ఇన్ కేస్ సినిమా హిట్ అయితే ఆ ప్రాఫిట్ లో కొంత పర్సెంటేజ్ ప్రొడ్యూసర్ కి వెళ్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అవుట్ రైట్ సేల్. ఈ మోడల్లో ప్రొడ్యూసర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్ కి కంప్లీట్ గా అమ్మేస్తాడు. ఆ సినిమాని ఏం చేసుకుంటాడు ఇంకా డిస్ట్రిబ్యూటర్ ఇష్టం అనమాట. ఇన్ కేస్ సినిమా హిట్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వస్తే అది మొత్తం డిస్ట్రిబ్యూటర్కే, ఇన్ కేస్ ఫ్లాప్ అయితే ఆ నష్టం మొత్తం డిస్ట్రిబ్యూటరే భరిస్తాడు. ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవాడు సేఫ్ సైడ్ లో ఉంటాడు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమిషన్ బేస్డ్ మోడల్. ఈ మోడల్లో ప్రొడ్యూసర్స్ ఫిలిమ్స్ ని డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చి వాళ్ళకి ప్రాఫిట్ లో కొంత కమిషన్ ఇస్తారు, లైక్ 10% అనమాట. దీంట్లో రిస్క్ అంతా ప్రొడ్యూసరే బేర్ చేస్తాడు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది ప్రొడ్యూసర్కే. కామన్ గా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ థర్డ్ మోడల్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే డిస్ట్రిబ్యూటర్స్ కింద ప్రతి ఏరియాకి సంబంధించి సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తో డీల్ చేస్తారనమాట. ఇక్కడ ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్. సో వీళ్ళిద్దరి మధ్య డీల్ అనేది రెవెన్యూ షేరింగ్ మోడల్లో జరుగుతుంది. ఈ డీల్ అనేది ఒక థియేటర్ లో సినిమాకి ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మన ఇండియాలో మొత్తం 2 టైప్ ఆఫ్ సినిమా హాల్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ లో ఫస్ట్ ది సింగిల్ స్క్రీన్ సినిమా హాల్. ఈ సింగిల్ స్క్రీన్ ఉన్న హాల్ కి ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. లైక్ ఒకసారి 75-25% ఉంటే ఒకసారి 70-30% ఉంటుంది. మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో వచ్చిన ప్రాఫిట్ లో 25% సినిమా హాల్ కి వెళ్తుంది, 75% సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్తుంది అనమాట. అండ్ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన 75% షేర్ లో కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కి అండ్ ప్రొడ్యూసర్ కి షేర్ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మల్టీప్లెక్సెస్. సో ఈ సెకండ్ టైప్ లో ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళ షేర్ వీక్ కి మారిపోతూ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో 50-50% షేర్ ఉంటే వీక్స్ అయ్యే కొద్దీ స్లోగా రేషియో అనేది తగ్గుకుంటూ వస్తుంది. లైక్ సెకండ్ వీక్ లో 60-40% అండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి 70-30%. అలా సినిమా మల్టీప్లెక్స్ నుంచి తీసేంత వరకు తగ్గుతూనే ఉంటుంది. మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వీక్ లోనే డిస్ట్రిబ్యూటర్స్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ, ఓటీటీ రైట్స్ ద్వారానే కాకుండా సినిమాలో ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా మన ఇండియన్ ఫిల్మ్స్ ని ఇంటర్నేషనల్ కంట్రీస్ కి డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల అక్కడ సేల్ అయిన టికెట్స్ అండ్ లైసెన్స్ ఫీజు నుంచి కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా ఈ మధ్య టాప్ మూవీ యాక్టర్స్ కూడా ప్రాఫిట్ షేరింగ్ డీల్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాఫిట్ షేరింగ్ డీల్స్ లో ప్రొడ్యూసర్స్ అండ్
డిస్ట్రిబ్యూటర్స్కే కాకుండా యాక్టర్స్కి కూడా రిస్క్ అనేది షేర్ అవుతుంది. బాలీవుడ్ యాక్టర్ అయిన అమీర్ ఖాన్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఎంటైర్లీ ప్రాఫిట్ షేరింగ్ మోడల్లోనే వర్క్ చేస్తున్నారు. అంటే ఒక సినిమా గనక హిట్ అయితే అమీర్ ఖాన్కి 50 to 80% షేర్ అనేది వస్తుంది. అదే ఫ్లాప్ అయితే ఒక సింగిల్ రూపీ కూడా రాదు అండ్ వచ్చిన లాస్ ని కూడా భరించాలి. అండ్ అలానే కొంతమంది యాక్టర్స్ బోత్ శాలరీ అండ్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ టాప్ హీరో అయిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాకి 35 to 40 crores శాలరీ తీసుకున్నాడు అండ్ ప్రాఫిట్ షేరింగ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశాడు. షారుఖ్ ఖాన్ ప్రతి మూవీలో 60% ఆఫ్ ప్రాఫిట్ షేర్ ని తీసుకుంటారు. షారుఖ్ ఖానే కాకుండా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి యాక్టర్స్ కూడా ప్రాఫిట్ షేరింగ్ అగ్రిమెంట్ లోనే సినిమాకి వర్క్ చేస్తారు. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 65 to 70% ఆఫ్ రెవెన్యూని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నుంచి జనరేట్ చేస్తే 15 to 20% ఆఫ్ రెవెన్యూని డిజిటల్ రైట్స్ అంటే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కి సినిమా యొక్క రైట్స్ ని అమ్మటం ద్వారా జనరేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ నుంచి కూడా రెవెన్యూ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి జనరేట్ అవుతుంది. సో అదనమాట విషయం. ఈ విధంగా మూవీస్ డబ్బులు అనేవి సంపాదిస్తూ ఉంటాయి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.